అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతుంది. ఏదైతే 32 మంది బలిదానం సాధించిన విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని మరి గత అనేక 2000 సంవత్సరాల పై నుంచి కూడా 2000 సంవత్సరాల రోజుల నుంచి నేటి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నిమ్మకి నీరు ఎత్తినట్టే ఉంది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే కురవనపాలెం ఉందో కురవనపాలెంకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కుని మేము కాపాడుతామని చెప్పిన చంద్రబాబు నాయుడు అఖిలపక్షంగా మొన్న విజయవాడ లెటర్ ఇచ్చినప్పుడు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఈ రోజు మరి అన్యాయంగా కూటమి ప్రభుత్వం అనేది వ్యవహరిస్తుంది. విశాఖ ఉక్కు బలిదానంతో సాధించుకున్న అలాగే 64 గ్రామాలు 26,000 ఎకరాల భూమి అనేది ఇచ్చారు. ఈరోజు నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు మీ యొక్క ఏదైతే సపోర్ట్ తోటి అక్కడ నరేంద్ర మోడీ అక్కడ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మీరు గట్టిగా నొక్కి ఒట్టాడు ఏదైతే ఉందో విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి లేదా వీళ్ళని అంటే శైలిలో విలీనం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం.